Alcara Water Solution for hot water problems. Contact 9399906356. కరీంనగర్లోని సుభాష్ నగర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి కుటుంబాల బంధువులు ఇక్కడ ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. అయితే ఈ ప్రమాదం సంబంధించి ఏం జరిగింది అనేటువంటి వివరాలు వాళ్ళ మాటలు తెలుసుకున్న ప్రయత్నం. వారి బంధువులంతా కూడా ఇక్కడ కుటుంబాల్లో ఉంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగిందమ్మా? ఏం జరిగింది అసలు? తెలియదు సార్, నేను ఇన్నే ఉన్నా. అసలు బయటకు వెళ్తే బాగా మంట వచ్చేసింది. ఇక ఏందో మంట వస్తుంది, మర్చిపో బకెట్ నీళ్ళు పోద్దాం అంటే పెద్దగా వచ్చింది. పెద్దగా వచ్చి అప్పటికే గ్యాస్ పేలిపోయింది. గ్యాస్ పేలిపోతే పిల్లగాడు గుడిసెలే ఉన్నాడు, తల్లి గుడిసెలే ఉంది. వాళ్ళకి ఇంకా తెలియదు. మేము పోయి దాదాపు పోయి తీసుకొత్తలకనే పిల్లగాని తీసుకొని వచ్చినాం. ఏం చదివేటట్టు కూడా లేదు మాకు. అప్పటికి వీళ్ళది కూడా, మా పిల్లది కూడా అంటుకుంది గుడిసె. ఏం చదివేటట్టే లేదు సారు. ఇక మేము భయానికి అన్ని వదిలేసుకొని పానాలు ఉంటే చాలనుకున్నాం సారు. అంటే మొత్తం అందులో ఎన్ని పూరి గుడిసెలు ఉంటాయమ్మా? ఉంటాయి సార్, 12-13 గుడిసెల దాకా ఉంటాయి సారు. వీళ్ళంతా ఏం చేస్తుంటారు? కూలి పనులే సారు, కూలి పనులే. అంటే ఈ రోజు వాళ్ళు లేరా? ఎక్కడికి వెళ్ళడం జరిగింది? మేడారం జాతర వెళ్ళారు సారు. ఇవాళనే పోయారు, ఇప్పుడు వస్తారంట. వాళ్ళు 9:30 అయినట్టుంది సారు. 9:30కి వెళ్ళిరు. అర్ధగంట సేపట్ల అయిపోయింది. అంటే మంటలు చూడగానే మీరు ఏం చేశారు? అంటే పోలీసులకు కానీ ఎవరికి సమాచారం ఇచ్చారు? ఏం చేశారు మేము? ఇక మాకేం తోయలే సారు. ఇక పక్కమటోళ్ళు ఎవరన్నా చేసిరో కానీ నీళ్ళు పోతామని మనిషికో బకెట్ తీసుకొని పోయినాము. పోతలకి ఇంకా మంట పెద్దగా అయింది. ఇక గ్యాసులు గిట్ట బేలుతూనే ఉన్నాయి. అప్పటికి మేము ఇక తట్టుకోలేక ఏటోళ్ళం అటుకు వచ్చినాం పిల్లగాళ్ళని తీసుకొని. అంటే మీరు చూసినప్పుడు ఏదైతే ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు? అక్కడ అంటే కరెంట్ తీగల సిలిండర్ పేలినా ఏం జరిగింది? కరెంట్ తీగలేదు. ఎట్లా జరిగిందన్న? అది గుడిసెలు తడకలు ఉన్నాయి కదా, వేడి వల్ల హీట్ అయినట్టుంది, అంటుకున్నది. ఒకటి అంటుకోవడం వల్ల అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది. అంటే వీళ్ళంతా ఏం పని చేస్తుంటారు? మామూలుగా ఇక ఊర్లో పనులు, బిల్డింగ్లు పనులు, మట్టి పనులు, అన్ని పనులు చేస్తారు, కూలి పనులు చేస్తారు. అంటే మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటారు అందులో? ఒక 10-12 దాకా, 10-12 గుడిసెలు ఉంటాయి. అంతమంది. అంటే ఎంత ఆస్తి నష్టం ఏం జరిగింది? దానిలో ఏమేమి కలిపినారు? చాలా వరకు మొత్తం అయితే ఆల్మోస్ట్ బూడిద అయిపోయినాయి. కోడలు ఇప్పుడు వీళ్ళ తల్లికి ఈయన్నే పెళ్లి చేసినాం. ఈయన్నే అన్ని తల ఒక అందరం, మేనమామని, ఈమె చిన్నమ్మ, ఇట్లా పెద్దమ్మ, అందరూ వస్తువులు తల ఒకటి పెట్టినాం. బెడ్లు గిట్లా అన్ని ఏమి లేకుండా మొత్తం ఆల్మోస్ట్ బూడిద అయిపోయింది. ఇక్కడ సెట్ దగ్గర 30,000 పెట్టి డేకోల మంచం పెట్టినాం, కూలర్ పెట్టినాం, ఫ్రిడ్జ్ పెట్టినాం, టీవీ మొన్న 40,000 పెట్టి టీవీ తెచ్చుకున్నాడు. అన్ని పోయినాయి సారు. ఏమైనా పిల్లగాడు వాళ్ళ పెండ్ల మోలే ఉన్నారు సారు. అన్ని పోయినాయి వాళ్ళ సామాన్లు. ఇక కాలిపోయిన ఉన్నాయి కూడా అన్ని అంతే. ఇక మొత్తం అందరు అంతే. మేమేమైనా మనుషులే ఉన్నారు ఇక వాళ్ళు. ఇది మొత్తానికైతే సుభాష్ నగర్ జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపుగా ఇంట్లో ఉన్న వస్తువులన్నిటి కూడా కాలి బూడిదైపోయినటువంటి వాళ్ళ బంధువులు కూడా